హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నిఖిల్ మలేకల్ తను బిగ్ బాస్ విన్ అయిన కాంచి చాలా హార్డ్ వర్క్ చేస్తూ ప్రతి ఒక్క ఈవెంట్ని చేతికి అందొచ్చిన ఈవెంట్ని యూటిలైజ్ చేసుకుంటుండు. తను మారుతి సుజుకి కార్ పర్చేస్ చేశాడు. తన ఫ్రెండ్తోని కేక్ కట్ చేసి తినిపిస్తున్న ఫొటోస్ అయితే తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకున్నాడు. అయితే నిఖిల్కి తను వెబ్ సిరీస్లో చేస్తున్నాడు, కవర్ సాంగ్స్ చేస్తున్నాడు, ఆల్బమ్ సాంగ్స్ చేస్తున్నాడు, మూవీ ఆఫర్స్ కూడా 3 వచ్చాయని అయితే చెప్పాడు నిఖిల్. అయితే తను ఈ మధ్యనే అమ్ములు సాంగ్ రిలీజ్ అయింది. చాలా సూపర్ ఎస్ఎస్వి ప్రొడక్షన్స్లో సాంగ్ అయితే చాలా సూపర్ హిట్ అయింది. నైని పావనితో కూడా ఒక సాంగ్ చేస్తున్నాడు, ఆల్బమ్ సాంగ్. అందులో మాస్ లుక్ చాలా 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 ఇదిగా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆ మాస్ లుక్ ఆ వీడియో కూడా చాలా హిట్ అవుతుంది. అయితే చాలా హార్డ్ వర్కింగ్ నేచర్ నిఖిల్ది. తను ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకుంటలేడు. తనకు వచ్చిన వెబ్ సిరీస్ అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు. అయితే స్టార్మాలో కూడా బోనాల్ ఈవెంట్లో నిఖిల్ చాలా మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ చేశాడు. అందరైతే రెడ్ డ్రెస్ కోడ్ వేసుకొని వచ్చారు దానికి, బోనాల్ ఈవెంట్కి. అండ్ అమర్దీప్, అర్జున్, గర్ల్స్లో ప్రేరణ, వీళ్ళందరూ. భోలే షావలి తను ఒక మంచి మాస్ ఫోక్ సాంగ్ అయితే పాడాడు. శ్రీముఖి అయితే ఈ ప్రోగ్రామ్కి అయితే యాంకరింగ్ చేసింది. అయితే వేరే లెవెల్ ఆఫ్ వెబ్ సిరీస్ కూడా కొంచెం ఈ మధ్య ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నిఖిల్ స్టోరీ. తనకు కూడా ఒక మూవీ ఆఫర్లో కూడా వచ్చింది. అది మూవీ కూడా రీసెంట్గా ఇక స్టార్ట్ కాబోతుందని అయితే మనకు తెలియవస్తుంది. అయితే నిఖిల్ అయితే చాలా తనకు సంబంధించిన ప్రతి డీటెయిల్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తుంటాడు తన ఫ్యాన్స్ కొరకు. అయితే వాళ్ళ ఫ్యాన్స్ నిఖిల్కి పూర్తిగా సపోర్ట్ చేస్తుంటారు. ఎందుకంటే తను చాలా హార్డ్ వర్కింగ్, ప్రతిదీ 100% డెడికేషన్తోనైతే చేస్తాడు నిఖిల్ వర్క్. అండ్ గేమ్స్ అయితే సూపర్ డూపర్ ఆడతాడు నిఖిల్. తర్వాత నిఖిల్కి ఇంకొక నైని పావని సాంగ్ కూడా చాలా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అయితే నిఖిల్ది ఇంకా తను మూవీ షూటింగ్ కూడా రీసెంట్గా స్టార్ట్ కాబోతుంది. కావ్య తన ఫ్రెండ్తో కలిసి అయితే రియా గౌడ అని కావ్య ఫ్రెండ్, ఆ ఫ్రెండ్తో కలిసి అయితే శ్రీశైలంకి వెళ్ళింది. తనకు లైఫ్లో మంచి పార్ట్నర్ దొరకాలని అయితే కోరుకున్నదని అయితే ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అయితే తను అక్కడ నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర ఫోటో పెట్టింది. తర్వాత శ్రీశైలంలో తను కార్లో ఒక పిక్ పెట్టింది. ఇక వీళ్ళందరూ మంచిగా విభూతులు పెట్టుకొని ఫోటో అయితే తన సోషల్ మీడియాలో అయితే షేర్ చేసింది కావ్య. ప్రస్తుతం అయితే కావ్య తను డిప్రెషన్లో నుంచి అయితే బయటకు వచ్చేసింది. ఇదివరకు ఎప్పుడో ఒకసారి ఒక పోస్ట్ పెట్టేది, కానీ ఇప్పుడైతే కావ్య తను రెగ్యులర్గా పోస్ట్ పెడుతుంది. అండ్ తనది అయితే ఒక ఫ్యాన్ వాళ్ళని కావ్యని అడిగాడట, మీరు యాక్టివ్గా ఉండండి సోషల్ మీడియాలో, మీ ప్రతి ప్రాజెక్ట్కి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇన్స్టాగ్రామ్లో ఇవ్వండి అని అయితే ఒక ఫ్యాన్ అడిగితే అయితే కావ్య అప్పటి నుంచి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. తను ప్రతి అప్డేట్ని అయితే ఇన్స్టాగ్రామ్లో చెప్తుంది. ప్లస్ తన ఫొటోస్ కూడా ఎప్పటికప్పుడు అన్ని ఫొటోస్ అయితే అప్డేట్ చేస్తుంది కావ్య. అయితే తను కొంచెం ఇదివరకు కొంత డిప్రెషన్లో ఉండేది, కానీ ఇప్పుడైతే ఆ బాధలోంచి బయటకు వచ్చినట్టు అనిపిస్తుంది కావ్య. తను బిజీ జీవన తరంగాలు సీరియల్లో చాలా బిజీగా ఉంది. మధ్యలో కొంచెం గ్యాప్ దొరికితే అయితే అలా వెకేషన్కి ఫ్రెండ్స్తో పోయి అయితే చిల్ అవుతుంది కావ్య. కావ్య అయితే చాలా గుడ్ నేచర్ అండ్ సెన్సిటివ్ అమ్మాయి. మరి చాలామంది బిగ్ బాస్లోకి వస్తుంది కావ్య అంటున్నారు. మరి కావ్య నేచర్కి అయితే బిగ్ బాస్లో అయితే ఇక చూడాలి, వచ్చినాకే మనకు తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.